ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు మెయిల్ పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇవ్వమని గత సుమారు 2-3 నెలల పై నుంచి, అంటే మనకి బైసిటీ ఓపెన్ చేసిన తర్వాత నుంచే చాలామంది నన్ను అడుగుతున్నారు. అది చాలా ఎక్కువ మంది. అందులో కొంతమంది ఇప్పుడు మనుగురు రాజు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. తర్వాత మల్లిరావు గారు చాలాసార్లు అడిగారు. బేగం అడిగింది. శ్రీనివాస్ నెల్లూరు అడిగారు. చందు క్రాంతి కూడా అడిగారు. ఇలా ఎంతమంది అడిగారంటే చాలా మంది అడిగారు. వీళ్ళందరూ చాలాసార్లు అడిగినా నేనే ఆల్రెడీ అందులో ఇదివరకు మనకు వచ్చిన సమస్యను దృష్టిలో పెట్టుకొని నేను దానికి ముందుకి రాలేదు. ఎందుకంటే క్యాష్ పంపించేశానండి, కాయిన్స్ ఇవ్వలేదు రెడీ, ఈ ఒక రకం కంప్లైంట్స్. మరొకటి కాయిన్స్ పంపించాను రెడీ, డబ్బులు పంపించలేదు. వాళ్ళ అకౌంట్ ఆపేయండి నేను ఒకడు, నా కాయిన్స్ నాకు ఇప్పించండి అని కొంతమంది, నా డబ్బులు నాకు ఇప్పించండి అని మరికొంతమంది అడుగుతూనే ఉండేవారు. మరి మీకు నచ్చి ఎవరో నాకు తెలియదు, పంపించినో తెలియదు, తీసుకున్నారో తెలియదు, దానికి నేను ఎలా కన్ఫర్మ్ చేయడం? నేను అట్లా ఆపగలనా? అది కరెక్టా కాదు కదా. సో అలా చాలామంది కాయిన్ ట్రాన్స్ఫర్ అని అడిగారు. అలాగే మరికొన్ని, సార్ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ నా దగ్గర లేదు, మా సీనియర్ దగ్గర ఉంది, నా దగ్గర నేను తీసుకున్నాను, కానీ తర్వాత నా దాంట్లో కాయిన్స్ లేవు, అది ఎవరు తీశారంటే అది సీనియర్ తీసుకున్నారు అని చెప్పుకుంటా ఆయన తీసుకున్నాడు చెప్పడం. కొంతమంది మా సీనియర్ తీసుకున్నాడను, లేదా నేను యాడ్ చూస్తానంటే ఇచ్చాను, ఆయనేమో కాయిన్స్ తీసుకున్నాడని చెప్పడం, లేదు మాకు అవేం తెలియదండి మేము ఇలా ఇచ్చాము కాబట్టి దాని మీద కాయిన్స్ తీసిపోయాయని చెప్పడం. ఇవన్నీ నాకు ఆ కంప్లైంట్స్ వచ్చేవన్నమాట. అలా వస్తున్నప్పుడు వాటన్నింటిని జడ్జి చేయడం అనేది నాకు కాదు, ఎవరికి తరం కాదు. అందుకోసమే బీసీట్ తీసుకొచ్చాను. ఇప్పుడు బీసీట్లో కూడా కొన్ని ఇబ్బందులు అంటే అందరికీ వెంటనే అవటం లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాయిన్ ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని అందరూ అడిగారు. ఈరోజు కూడా గంట క్రితం వరకు కూడా చాలామంది అడిగారు. ఈ గ్రూపుల్లో ఇవన్నీ అడుగుతున్నారండి, చేస్తున్నారని కూడా చెప్పారు. ఒకరు నేను అడిగితే ఇస్తున్నారు అనేది ఎవరైనా అంటే అది తప్పు. ఒకరు అడిగారని నేను ఇచ్చింది కాదు. మీకు లాంటి వాళ్ళు చాలామంది అడిగారు. మనం అడుగుతున్నాం, నేను అడిగానని ఇచ్చారని మాత్రం ఎక్కడ ఎవరు అనుకోకండి. నేను పడేది ఏంటి అనేది, ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో 100 మందో 200 మంది ఉన్నారు. వాళ్ళలో వాళ్ళే అనేసుకొని ఇచ్చేస్తారు, నేను చెప్పాను నువ్వు చెప్పావు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక మన కిబో కంపెనీ అంటే 100 మంది 200 మంది నిర్ణయం కాదు. ఇది కంపెనీ పరంగా నేను తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే ఇప్పుడు మనం ఈ కాయిన్ ఆప్షన్ అనేది మనం తీసుకోవాలంటే మీలో కూడా నాకు అవునా కాదా అనేది పెట్టండి. నేను పైన ఇచ్చినటువంటి ఆ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఎస్ ఆర్ నో 2 విషయాలు. మీ పేరు రాయండి, మీ కేజీ నెంబర్ రాయండి, ఎస్ ఆర్ నో, అంతే, ఇంకేం అవసరం లేదు. మీ ఫోన్ నెంబరు అయిన అంగంలో రాయని అవసరం లేదు. ఎస్ ఆర్ నో నాకు వస్తే కేజీ అని ఉంటుంది కదా సరిపోతుంది అనమాట. ఒక లేదు ఫోన్ నెంబర్ కూడా రాసేయండి, నష్టం లేదు. ఫోన్ నెంబరు, కేజీ నెంబరు, ఎస్ ఆర్ నో. అంటే ఎస్ అంటే కాయిన్ ట్రాన్స్ఫర్ ఇవ్వండి, నో అంటే ఇవ్వద్దు. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందో అది పెట్టండి. అప్పుడు నేను దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వస్తాను. మరికొన్ని అప్డేట్స్ మార్నింగ్ చెప్తాను. ముందుది మార్నింగ్ చెప్తాను కొన్ని విషయాలు. ముందుది ఎస్ ఆర్ నో, మీ అవసరం మీకు ఏమనిపిస్తుందో అది పెట్టండి. ఒక మనిషికి అర్జెంటుగా అవసరం ఉందని నేను అర్జెంటుగా నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల వచ్చేటువంటి మంచి చెడులకి బాధ్యుడిని నన్ను చేయడం లాంటి పనులు జరుగుతాయి. 10 మంది అడిగారని మీరు ఎలా ఇచ్చేస్తారని కూడా ఇవాళ ఫోన్స్ వచ్చాయి. ఎవరో 4 వచ్చి ఇచ్చేయండి అని చెప్తున్నారు డాడీ, అలా ఎలా ఇచ్చేస్తారని కూడా ఉన్నారు. కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పండి. అది మెజారిటీ ఎక్కువ ఏది ఉన్నదో దాన్ని బట్టి నేను తీసుకుంటాను. దాన్ని బట్టి నేను ఏం చేయాలనేది నాకు నిర్ణయం తీసుకొని నేను స్పందిస్తాను. మార్నింగ్కి మీకు మరికొన్ని విషయాలు చెప్తాను. మీరు కరెక్ట్గా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒకరికి అవసరం కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఓకే. ఒకరికి వాళ్ళ తాలూకా పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేవి జాగ్రత్త చేసుకోపోయాడు అనుకోండి, వాళ్ళ కాయిన్స్ని మరొక ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఆయనకేం తెలియదు, చేసేసుకుంటే ఇబ్బంది. కాబట్టి దానికి ఏ నిర్ణయం తీసుకోవాలి? మీ అంతలు మీరే ఇచ్చేసుకుంటే నేను ఎలాగండి అని అడుగుతూ ఉంటారు. వీళ్ళన్నింటికి సమాధానం ఇప్పుడు అడిగిన 4-5 వచ్చి నాకు చెప్పరు, వాళ్ళకి చెప్పరు. దాని మీద వచ్చినటువంటి సమస్యని వీరు పరిష్కరించలేరు. అందుకని మెజారిటీ ఆఫ్ ఏది వచ్చిందో దాన్ని తీసుకుంటాను. ఇవ్వాల్సి వస్తుంది, నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, మనం చెప్పాను. ఎందుకంటే అప్పటికే కొన్ని నెలలుగా అడుగుతున్నారు కాబట్టి. అలా ఇచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఆల్రెడీ నేను మా లీగల్ టీంతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేస్తానన్నారు. దాన్ని చూసుకొని మీరందరికీ సమ్మతమైనప్పుడు వారు చెప్పినటువంటి మా లీగల్ టీం చెప్పిన దాన్ని బట్టి కూడా నేను దానికి అనుకూలంగా చేసి తప్పకుండా మీకు అందజేస్తాను.
కానీ ఒకటి చెప్తాను, ఒకరు చెప్పారని వచ్చింది కాదు. గిబో అనేది ఒక్కరు కాదు, అందరం కలిస్తే గిబో. థ్యాంక్ యూ. మళ్ళీ మార్నింగ్ రేపు మరికొన్ని అప్డేట్స్ నేను ఇస్తాను. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో నేను చూడడానికి అవడం లేదు. అవి పెట్టినా నేను చూస్తాను మాత్రం ఎవరు గ్రూప్లో పెట్టకండి. ఇది ఏంటి అని చెప్పండి.